అండ్ ఐ డోంట్ కేర్. నీకు అసలు బుద్ధుందా? ఇది మీ అన్నయ్య లైఫ్ ప్రాబ్లం. కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. మా అన్నయ్య లైఫ్ ఓకే, ఒప్పుకుంటాను. కానీ ఈ టాస్క్ స్టార్ట్ చేసింది నువ్వే కదా, సో ఫినిష్ చేయాల్సింది కూడా నువ్వే. సపోర్ట్ చేస్తానన్నది ఎవరు? నువ్వే కదా. అందుకే కదా పక్కనే ఉన్నాను. ఏంటి నా పనికి ఇలా అడ్డు తగలడమా? చూడు విరాజ్, నాకు ఈ పని ఎంత ముఖ్యమో మేడం చెప్పిన పని కూడా అంతే ముఖ్యం. నువ్విక్కడే ఉండి చూస్తూ ఉండు. ఇక్కడ నుంచి కదిలేవో నాతో పాటు కట్టేస్తాను. మేడం పిలిచారు. సరే, వాచ్మెన్ లా నేను ఇక్కడ కాపలా కాస్తే నా ఈగో హర్ట్ అవుతుంది. నేను కూడా లోపలికి వస్తాను. ఓకే. పదా. హలో, ఇక్కడేం చేస్తున్నావు? స్మైలీ పైకి వెళ్ళింది. అవునా? మరి ఇక్కడేం చేస్తున్నావు? పదా. శ్వేత, హాయ్. స్మైలీ, ఎక్కడున్నావు? నేను పైన నేను వచ్చి. హాయ్ హాయ్ స్మైలీ. ఏ ఆగు. ఓకే, కమ్ కమ్, పైకి వచ్చేసాయి. వస్తున్నా, పదవే. పదా. స్మైలీ, స్మైలీ, స్మైలీ. ఎక్కడుంది స్మైలీ? కింద ఎక్కడ కనిపించలేదు, ఇక్కడ కూడా లేదే. అది నేను అవతల వ్రతానికి ఏర్పాట్లు జరుగుతుంటే నువ్విక్కడుంటే ఎలా? నీకు పని చేయడం రాకపోయినా అట్లీస్ట్ పని చేస్తున్నట్టు యాక్ట్ అయినా చేయాలి కదా. అది కాదంటీ, నా ఫ్రెండ్ వస్తానంది, తన కోసం చూస్తున్నాను. గుమ్మం దాకా వచ్చింది, ఇంట్లోకి రాదా ఏంటి? అక్కడ గోమతొదిన చైత్ర చైత్ర అని చైత్ర జపం చేస్తుంది. ఇంప్రెషన్ మొత్తం ఆ చైత్ర కొట్టేస్తే నువ్వేం చేస్తావ్? పర్ఫ్యూమ్ కొట్టుకుని ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటావా? సారీ ఆంటీ,
అంత దూరం ఆలోచించలేదు. ఆలోచించాలి స్మైలీ. ఈ టైంలో ఆవగింజంత ప్లేస్ దొరికినా అల్లుకుపోవాలి. నేను చెప్తున్నాను కదా, నేర్చుకో. అలాగే ఆంటీ. పదండి, వస్తున్నాను. ఓ గాడ్, ఒక పక్క పృథ్వీ వస్తానని మొండిపట్టు పట్టాడు. ఇక్కడ ఈవిడేమో వ్రతం ఘృతం అని విసిగించేస్తుంది. అదే కాక ఆ చైత్ర విరాజ్ ఇద్దరు నా మీద నిఘా వేసినట్టు బిహేవ్ చేస్తున్నారు. ఈ వ్రతం ఏంటో నాకు ఈ టెన్షన్. రా. వస్తున్నానండి. ఇంతసేపు ఎక్కడికెళ్ళావు స్మైలీ? ఈ వ్రతం చేస్తుంది నువ్వు ఆనంద్ సంతోషంగా అన్యోన్యంగా ఉండడానికి. అలాంటిది నువ్వే అలా దూరంగా ఉంటే ఎలా చెప్పు? నువ్వీ వ్రతం ఎంత నిష్టగా శ్రద్ధగా చేస్తే ఆనంద్కి అంత మంచిది. సారీ ఆంటీ, ఫ్రెండ్ కాల్ వస్తే మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏం చేయమంటారు? ఆ ఇక్కడ మాత్రం ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. కానీ చంద్రుడొచ్చే వేళవుతుంది. ఆ లోపు నువ్వు పూజ పళ్ళవంతా రెడీ చేసుకో. ఓకే ఆంటీ, అన్నీ రెడీ చేసుకొని చంద్రుడి కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నా గదిలోనా? ఎలా వెళ్ళాడో? నేనిక్కడే ఉన్నాను. ఎక్కడికి? వాష్రూమ్కి వెళ్ళొస్తాను. సరే, త్వరగా వెళ్ళిరా. వచ్చేసానని మెసేజ్ చేశాడు. ఎక్కడా కనిపించడేంటి? అబద్ధం చెప్పాడా?
వెళ్ళినట్టున్నారే. ఐమ్ హియర్ బేబీ. పృథ్వీ ఎలా వచ్చావు? నేను కిందనే ఉన్నాను కదా. బేబీ, ప్రతి ఇంటికి 2 దారులుంటాయి. దొరలకి రహదారి, దొంగలకి దొడ్డిదారి. అంటే నువ్వు దొంగవా? ఎస్, నీ మనస్సు దోచుకున్న దొంగని. అది సరే, ఈ ఇంటి గురించి నీకెలా తెలుసు? ఎవరి కంట పడకుండా ఎలా వచ్చావు? అదే ఈ పృథ్వీ స్పెషాలిటీ. నేను ఎక్కడుంటే అక్కడి ఎన్విరాన్మెంట్, అంబియన్స్ మొత్తం నా కంట్రోల్లో ఉండాలి. యు ఆర్ క్రేజీ బేబీ. వచ్చారా? నా గదిలోకా? ఎవరు రాలేదే? లేదు, ఎవరో రావటం నేను చూశాను, అందుకే వచ్చాను. ఏంటిది ఆనంద్ గారు? ఎవరైనా ఉంటే మీకు కనిపించరే చెప్పండి, నేనెందుకు మీకు అబద్ధం చెప్తాను? ఐ డోంట్ మీన్ దట్. మీకంత డౌట్గా ఉంటే నేనే చెక్ చేసుకోండి. మంచం కింద, కర్టన్స్ వెనకాల, వాష్రూమ్లో మొత్తం చెక్ చేసుకోండి. సారీ స్మైలీ, నేనేదో డౌట్తో రాలేదు. వ్రతం కదా, ఎవరెవరో వస్తూ ఉంటారు. మీకేం ప్రాబ్లం కాకూడదని అడుగుదామని వచ్చానంతే. జస్ట్ ఎ కన్సర్న్ అంతే. ఓ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కేరింగ్ ఆనంద్ గారు. మీది నిజంగానే కన్సర్న్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. అలా కాక అనుమానం అయితే నేను చాలా హర్ట్ అవుతాను. నో, నాట్ ఎట్ ఆల్. నేను ఆడవాళ్ళని అనుమానించే అంత నారో మైండెడ్ కాదండి. ఎనీవే, వన్స్ అగైన్ ఐఎమ్ రియలీ సారీ. టేక్ కేర్. థ్యాంక్ గాడ్, కొంచెంలో తప్పించుకున్నాం, లేకపోతే దొరికిపోయేవాళ్ళం. అవును, తను వస్తున్నట్టు నువ్వెలా గెస్ చేసావు? ఇప్పుడు నేను రొమాంటిక్ సెన్స్లో ఉన్న నా 6th సెన్స్ చాలా బాగా పనిచేస్తుంది డార్లింగ్. సరే, ఇప్పుడు వ్రతం అయిపోయిన తర్వాత చంద్రుని చూసిన వెంటనే నేను నీ మొహం చూడాలి, నీ చేత్తో ఇచ్చిన మంచినీళ్ళు తాగాలి. మరి అదెలా మేనేజ్ చేస్తావు? అదా, ఆనంద్ కల్లారా చూసిన దాన్నే అబద్ధం అని మేనేజ్ చేయగలిగాం. మరి అలాంటిది పూజలో మాయ చేయలేమా? అదే ఎలా? ఇప్పుడు అర్థమైందా? ఎస్, అంతా నువ్వు చెప్పినట్టు చేస్తాను. డన్.
ఏయ్ పొట్టి, ఏంటి నాకు పనిష్మెంట్? ఫంక్షన్కి ఎవరెవరో వస్తున్నారో ఆ స్మైలీ బాయ్ ఫ్రెండ్ మాత్రం రావట్లేదు. ఇంతకీ నువ్వు కరెక్ట్గానే విన్నావా, కావాలని ఇలా చేస్తున్నావా? విన్నాను కాబట్టే వెయిట్ చేస్తున్నాను. లేకపోతే నాకు మాత్రం ఏమైనా సరదానా? తనేమందో తెలుసా? ఓకే డార్లింగ్, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటానని కూడా అంది. డార్లింగ్ అంటే బాయ్ ఫ్రెండ్ అని ఫిక్స్ అయిపోతావా? క్లోజ్ ఫ్రెండ్స్ ని అలాగే పిలుస్తారు. నన్ను కూడా చాలా మంది డార్లింగ్ అంటారు. అంతెందుకు, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ని కూడా డార్లింగ్ అని పిలుస్తారుగా. అబ్బా, ఆ డార్లింగ్ వేరు, ఈ డార్లింగ్ వేరు. పైగా లవర్ తో మాట్లాడేటప్పుడు ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. అది బాడీ లాంగ్వేజ్ లో తెలిసిపోతుంది. నీకు నార్మల్ గా మాట్లాడే లాంగ్వేజే అర్థం కాదు, ఇంకా బాడీ లాంగ్వేజ్ కూడా అర్థమవుతుందా? హలో, ఐ నో ఆల్ లాంగ్వేజెస్ తెలుసా? अच्छा 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 अच्छा, हाँ नाइस। सो अभी बताओ, हम उसके इंतजार में यहाँ कब तक करना पड़ेगा? అబ్బా ఆగాగాగాగు, ఏంటి ఈ జారు జగ్గు గోలా? మరి అన్ని లాంగ్వేజ్ లో వచ్చని బిల్డప్ ఇచ్చావు. అలాగే ఉంటది నాతో పెట్టుకుంటే. లోకల్ బా, ముందు అక్కడ చూడు, వాడొచ్చి మిస్ అయిపోతాడు. ఏయ్ పొట్టి, నీ వల్ల ఇంట్లో ఫంక్షన్ కూడా సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నాను. బీ పేషెంట్ సార్. ఇలా నిలబడి నిలబడి నిజంగా పేషెంట్ అయ్యేలా ఉన్నాను. పొట్టి, నిజం చెప్పు, నన్ను ఇలా నిలబెడితే నా కాలు నొప్పులు వచ్చి నువ్వు ఫిజియోథెరపీ చేసి డబ్బులు గుంజాలనిగా నీ ప్లానా? నీకొచ్చినన్ని చీప్ ఐడియాస్ నా బ్రెయిన్ లోకి రావు. అవును, నీకు బ్రెయిన్ ఉంటే కదా. నీకు మరి అంత కాళ్ళు పీకేస్తే కాసేపు గోడ కూర్చోవెయ్యి, రిలీఫ్ గా ఉంటుంది. గోడ కుర్చీయా? హా, తెలీదా? యు మీన్ వాల్ చైర్? నీకు స్కూల్లో ఎప్పుడు పనిష్మెంట్ ఇవ్వలేదా? స్కూల్ ఏమన్నది కాబట్టి పనిష్మెంట్ అస్సలు ఉండదు. నేను చూపిస్తా నాగు. ఇదిగో ఏంటే, ఇదే గోడ కుర్చీ అంటే. ఇలా ఒక 5 minutes కూర్చున్నావంటే కాళ్ళ నొప్పులంతా పోతుంది. నేనిలా చేయడం ఎందుకు? నువ్వు ఎలాగూ కూర్చున్నావు కాబట్టి ఈ కుర్చీలో నేను కూర్చుంటే బెటర్, అండ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. నిన్ను నీ బొంద వెనకటికి నీలాంటోడొకడే చనువిస్తే చంకనెక్కడంట. ఎక్కమంటావా? అదే నీ చంకెక్కమంటావా? ముందు వచ్చిన పని చూడు. అప్పటి నుంచి అదే కదా చూస్తున్నాను. హాయ్. హాయ్. హాయ్ తేజ. హాయ్ అత్తయ్య. ఏంటి తేజ, నువ్వు కూడా ఇంత లేట్ వస్తే ఎలా? వర్క్లో కొంచెం బిజీ. అయినా మీ లేడీస్ ఫంక్షన్లో మా అబ్బాయిల హడావుడి ఏముంటుంది చెప్పండి? ఆఫ్ కోర్స్ యూర్ రైట్. లేక తేజకేం కావాలో చూడు. అలాగే అమ్మా. థ్యాంక్స్, మీరు వస్తారనుకోలేదు. ఐఎమ్ సో హ్యాపీ. మీరంతగా పిలిచాక రాకుండా ఎలా ఉంటాను? హంస, వదినా, గెస్ట్లందరూ వచ్చేసినట్టే. ఆ క్యాటరింగ్ వాళ్ళని పిలిచి డ్రింక్స్ సర్వ్ చేయమని చెప్పు. ఆల్రెడీ చెప్పాను వదినా, వాళ్ళు సర్వ్ చేయడానికి తీసుకొస్తున్నారు.